హాయ్ ఫ్రెండ్స్, లెజెండ్ శరవణ స్టోర్స్ ఓనర్ కొడుకు. ఈయనకి సినిమాల మీద సడన్గా మోజొచ్చి లెజెండ్ అనే సినిమాని తీశారు. ఊర్వశి రౌటేలా లాంటి స్టార్ మోడల్ని పెట్టుకుని హీరోయిన్గా, ఆవిడ హైట్కి కూడా మ్యాచ్ అవ్వని లెజెండ్ శరవణన్ ఆవిడితో 2-3 సాంగ్స్ కూడా పాడాడు. కాకి ఉన్న తోక లేదు, తోక ఉన్న కాకి లేదు, ఇలాంటి పాటలని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్ స్వరపరిచి ఆ సినిమాను కొంత కాపాడాడని చెప్పొచ్చు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు నా పుట్టినరోజు కూడా రావడం విశేషం. నా పుట్టినరోజుకి ప్రతిసారి ఏదో ఒక సినిమాకి వెళ్తాను కదా. నా ఫ్రెండ్స్ 4 వేసుకొని చిత్రాలయ ఐనాక్స్లో చూశాను ఆ సినిమాని. కేవలం 5గురే, నేను నా ఫ్రెండ్స్ 4, ఇంకెవ్వరూ లేరు థియేటర్లో. మా అదృష్టం కొద్దీ ఆ రోజు సినిమా వేశాడు. యాక్చువల్గా 6 టికెట్లు తెగితే తప్ప సినిమా పడదని బయటికి పంపించేసేవారు. ఆ కళాఖండాన్ని చూసే అదృష్టం మాకు దొరికింది. ఆ సినిమాలో అన్నిచ్చిన ఎక్స్ప్రెషన్స్ అంటే 1-2 ఉంటాయి, మిగిలిందంతా సింగిల్ ఎక్స్ప్రెషన్. ప్లస్ హీరో నడుస్తున్నప్పుడు అతని బాడీకి వేరొకళ్ళ తలకాయ తీసుకొచ్చి విఎఫ్ఎక్స్లో అతికించినట్లు సినిమా అంతా కనపడేది. భారీ సెట్టింగ్లు, భారీ ఫైట్లు, భారీ యాక్షన్. కానీ హీరోలో మాత్రం చలనమే ఉండదు. హీరోయిన్ పేలిపోయినా సరే హీరోలో పెద్ద ఫీలింగ్స్ ఉండవు. అలాగే హీరోయిన్ చనిపోయింది అనుకుంటాం, కానీ మళ్ళీ క్లైమాక్స్లో హీరోయిన్ బతికొచ్చేస్తుంది. ఇవన్నీ చూసి పిచ్చెక్కిపోయి ఆ కథనాలు చూసి పిచ్చెక్కిన హీరో కోసం ఇష్టం వచ్చినట్టు కథను మార్చేసిన హీరో మాత్రం తెగ నవ్వించాడు. ఆయన వాకింగ్ స్టైల్ కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఆయన చూస్తేనే నవ్వొచ్చేసేది మాకు. అలాంటి లెజెండ్ శరవణ మళ్ళీ ఈసారి లెజెండ్తో హిట్ కొట్టకపోయినా లీడర్ అని పేరు పెట్టుకొని దురై సెంధిల్ కుమార్ అంటే ధనుష్ లాంటి పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీసిన ఆయన్ని దర్శకుడిగా పెట్టుకొని ఈసారి కమల్ హాసన్ లాంటి సినిమా తీద్దామని డిసైడ్ అయ్యాడు. 12 మంది స్పై బ్యాచ్ని మెయింటైన్ చేస్తూ దానికి లీడర్గా ఉంటూ డెవిల్ అనే విలన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది ఆ బ్యాచ్. అయితే ఈ డెవిల్ ఎవరు, అతనికి కావాల్సిన కంటైనర్లో ఏమున్నాయి, సాల్ట్ అనే ఓ రౌడీ పోర్ట్లో కంటైనర్లని ఎందుకు దాస్తున్నాడు, దాన్ని కనుక్కోవడం కోసం పోలీసులు ఏం చేస్తున్నారు, ఇది కథ ఈ సినిమాలో. మళ్ళీ హీరోకి ఒక చెవి పనిచేయని కూతురు ఉంటుంది. ఆ కూతురు ఒరిజినల్ కూతురు కాదు, అనాథాశ్రమం నుంచి తెచ్చుకుంటాడు. అయితే హీరోకి పెళ్ళే కూతురు కూడా ఉంటుంది. ఆ కూతురు ఎక్కడుంది, హీరో ప్రేమించిన అమ్మాయి ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో మళ్ళీ